హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నస్ వ్లాగ్స్. నేనండి మీ కరీంనగర్ అమ్మాయి హీనాని. ఏంటి ఇలా ఎండిపోయిన ఆకులు చూపెడుతుంది అని అనుకుంటున్నారా? కాదండి, మా అత్తమ్మ అయితే కొన్ని హోమ్ రెమెడీస్ చూపెడతారా అమ్మ అని అయితే పిలిచింది. ఇది వచ్చేసి ఒకవేళ మీరు ఇంట్లో హెయిర్ వైట్గా ఉందని బాధపడుతున్నారా, అయితే ఈ టిప్స్ అయితే ఫాలో కండి. ఇది వచ్చేసి కరివేపాకు, పుదీనా అయితే అత్తమ్మ అయితే 2-3 డేస్ నుండి ఎండపెట్టుకొని వస్తుంది. కరివేపాకు, పుదీనాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకవేళ కరివేపాకు మీరు తినకపోతే ఇలా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్గా ఉంటుంది, హెయిర్ బ్లాక్గా అవుతుంది. ఇలా చేసి పెట్టుకుంటేనైతే హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడైతే అత్తమ్మ మిక్సీ పట్టుకుంటుంది. ఇలా అయితే ఫైన్గా పట్టుకున్నది. స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు వైట్ హెయిర్స్తో బాధపడుతుంటే ఒకసారి అయితే నేను చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో కండి. ఇలా అయితే అత్తమ్మ జల్లించుకుంటుంది. నాకు తెలిసి అయితే చాలామంది అమ్మాయిలు అయితే హెయిర్ గురించే చాలా బాధపడుతూ ఉంటారు. అందులో వైట్ హెయిర్స్ ఉన్నవారు అయితే ఇంకా చాలా, కలర్ లేకపోతేనైతే వాళ్ళు ఉండలేరు. ఆ కలర్ అయితే పక్కన పెట్టేసేయండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అత్తమ్మ అయితే వాటర్ పోసుకొని డికాషన్ అయితే రెడీ చేసుకుంటుంది. డికాషన్లో వాటర్, టీ పొడి అయితే వేసుకొని మరిగించుకుంటుంది. ఇలా అయితే చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు కంటైనర్లో స్ట్రెయిన్ చేసుకుంది అత్తమ్మ. ఇప్పుడు ఆ జల్లించుకున్న పౌడర్ అయితే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం మేము. మీకు ఎంత పడుతుందో అంత వేసుకొని ఇలా కలుపుకోండి. సేమ్ మెహందీ లెక్కనే ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా హెయిర్కి అప్లై చేసుకొని అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక తలస్నానం చేసుకోండి. 2-3 టైమ్స్ అయితే వాడండి, మీకే రిజల్ట్ బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి చెన్నెంగాకు అండి. మునగాకు, చెన్నెంగాకు మా గార్డెన్లో అయితే మేము పెంచుకుంటున్నాము. వీటితోటి కూడా ముందు అయితే రెమెడీస్ అయితే నేను చెప్తాను. ఇది వచ్చేసి మునగాకు అండి. మునగాకుతో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది వచ్చేసి వేపాకు అండి. ఒకవేళ మీరు పింపుల్స్తో బాధపడుతున్నట్టయితే ఈ వేపాకును పౌడర్ చేసుకొని వాటర్లో కలిపి అయితే ముఖానికి అయితే అప్లై చేసుకోండి. ఒక 5-10 మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే ఒక వీక్లీ 2-3 టైమ్స్ అయితే పెట్టుకోండి. మొటిమలు అన్నీ మాయమైపోతాయండి. సరే మరి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.